మాత, నేనేమి తెలియని వాడను. మీరే నన్ను రక్షింపగలరు. పరమరహస్యం ఇచ్చినంత వరకు నీ పాదములు ఇడువజాలను. నాయన సిద్ధ, నిరత ప్రకాశము సిద్ధ, వీరప్రేమము నామము స్మరణ చేయచుండుము. గనుడవదు సిద్ధ. మంచిది తల్లి, నీ ఆజ్ఞానుసారగా మెలుగువాడను. మంచిది, పోయిరమ్ము. నీకు శుభం బావుగాక. సరే తాతగారు, పోయి వచ్చాను. జన్మమున శ్రీ విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర మూలవృత్తాంతమిప్పుడు వచింతు వనగాని పల్లె లోపల అవతరించి వీరప్పచారుడవై మెప్పుగాను న్యాయ మార్గమున అన్నాజయ గారికి కరుణ కాల జ్ఞాన గ్రంథమొక్కటి ఉపదేశించు చూడగా ఆనంద భైరవుడనై వెలసి నేను గోవదము చేసి పాదముల కొరిగి మొక్క గోగునప్పుడు ప్రతికించి కొరత వీర నన్ను పింఛ తిన్నగాను జన్మమెత్తు సఫలముగను. స్వామి, తమరి పూర్వజన్మమున ఒకనొక నాటి రాత్రి సమయమున నన్ను నూనె తెమ్మని నాకు ఆనతిచ్చిరి మీరు. అంతటా నేను వెళ్ళుచుండగా ఆ ఊరి వీధిలో ఒక కాలసర్పము నన్ను కరవగా నేను మృత్యు నొందితి. అది నా తల్లిదండ్రులు గాంచి కక్కసమున ఎక్కడి గురు శిష్యులని మఠము కాడ వేయ జనులెల్లా ఆశ్చర్యపడినట్లుగా నన్ను మంత్ర విభూతిచే బ్రతికించితిరి. అప్పుడు నేను క్షత్రియ కులజుడనై ఆనంద భైరవ నామమున నుంటిని. ఆ జన్మమున నేను ఒక గోవును చంప కరుణామయులైన మీరు ఆ గోవును బ్రతికించి
నన్ను ఈ ధరణిపై పింజారి వారింట పుట్టుమని చెప్పించితిరి తండ్రి. స్వామి గురుదేవ, నా అపరాధమును క్షమించి నన్ను రక్షింపుము. స్వామి ఈ రీతిగా చెప్పితిరి కదా. స్వామి పరతత్వాధిక రూపము స్థిరముగా వినగోరి యొక్క చిత్తము తోడ నిరతము నీ సేవ చేసి అరమర పరమపదం బోధించినంత వరకు ఈ పాదమును విడిచిపెట్టి పోజాలను స్వామి. నాయన సిద్ధ, సిద్ధుడ వినరా నీవు ప్రసిద్ధుడవవుదుగాని శ్రీకృష్ణ కరుణ ఒప్పికని గరాదని నీ వినగోరి చూస్తే బుద్ధి.
నీవు హీనజాతి వాడవైనను గుణవంతుని వలె కనపడుచున్నావు. కావున ఇంకా నిన్ను విడిచిపెట్టము. జయమో జయమో సిద్ధా నీకో చెప్పెదను బ్రహ్మజ్ఞానము. జయము జయము సిద్ధా నీకో చెప్పెదను బ్రహ్మజ్ఞానము. చెప్పినందుకు ఫలముంటావోయి ఓరోరి సిద్ధయ్య నిర్మలంబైన మనసు నిలిపోయి. ఓరోరి సిద్ధయ్య నిర్మలంబైన మనసు నాయన సిద్ధ, నీకు జయం కలుగు కాక. నీకు బ్రహ్మజ్ఞానం చెప్పదను, అడుగుము నాయనా.
రావాలని కోరుచున్నాము. సల్లంపల్లి భజన మండలి వారు స్టేజ్ పైకి రావాలని కోరుచున్నాం. ఇట్లు మృంగపలేను నీవే తెలుసు స్వామి. మన శరీరంలో కానడానికి ఒక పెద్ద పాము ఉన్నది. ఆ పామును పట్టి మింగితివా? నీకే బోధ అగుపడగలదు నాయన. దేవదేవా
మూత వేసి ఉన్నది. మూత అనగా కామము, క్రోధము, లోభములను విడిచిపెట్టినట్లయితే ఈ దేహంలో ఒక భూతము కనిపించును. ఆ భూతములోనే పరబ్రహ్మం అనే జ్యోతి వెలుగుచుండును. నీవు సర్వసంగ పరిత్యాగివై మనసు నిలిపి చూచిదిగా నీకు పరబ్రహ్మ స్వరూపము కనబడును. అప్పుడు నీవు తరించగలవు నాయనా. అష్టయోగ సాధనములు కష్టమనగా స్వామి, మీరు చెప్పిన ప్రకారము ఎన్ని విధములనైన సాధనము నేర్చుకున్నాను. అది ఎట్లు సాధింపవలనో తెలుపుము స్వామి గురుదేవ. సూర్యచంద్రులను నిలబెట్టి అంశను నిలిపి దృష్టిని నిలిపి సూచనతో సూక్ష్మంలో పరబ్రహ్మ తేజము నీకు కనపడగలదు. అప్పుడు సూక్ష్మంలో మోక్షం ఉన్నది. దానిని కనుగొనుము నాయనా.
మార్గాలను చూచుచున్నాను. సూక్ష్మమైన మార్గమును ప్రసాదించము గురుదేవా. స్వామి గురుదేవా, స్వామి, ఈ ప్రపంచము ఎట్లు పుట్టినదో, అదిగాక మరణ జన్మములు ఎట్లు కలుగుతున్నవో తెలుపుము స్వామి. శిష్యుడవిన